जय श्री कृष्ण। मैडम, वो अपने अपोनेंट है। ఓడిపోతే లడ్లైట్ అయ్యా మా అక్క చెప్పింది. మొదటి సినిమా ఆడలేదంట, ఆ తర్వాత సినిమా నుంచి తిరుగులేదంట. ఇచ్చిన ప్రతి మాట నిలబడాలి, చేసిన ప్రతి పని కనబడాలి. ఇన్ టైం, ఆన్ డోర్. ఆయన పైలట్ అయితే నేను కో పైలట్. అడ్మినిస్ట్రేషన్ కి ఆయన కొత్త కదా, మీకు నేనున్నాను. చెప్పేటోళ్ళు ఉండాలి, లేకపోతే 6 కోట్ల మంది ఆయన పక్కనున్న ఒంటరోడైపోతాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇద్దరూ ప్రశాంతంగా వెళ్ళండి. ఈ రాజకీయం నాకు వదిలేయండి. वो दिल्ली आए तो मैं क्या कर सकती हूँ। राज्यों से ही देश बनता है. పార్టీకి పెద్ద ఆయన గ్లామరే అనుకో, కానీ గ్లామర్ నేను. నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు. మౌనం మారణాయుధంతో సమానమని మర్చిపోవద్దు. నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను. ఎన్టీ రామారావు గారి ఆయన జీవిత చరిత్ర, ఆనాడు రాజకీయ అనేక వివాదాలతోటి జరగటం జరిగింది. మోసాలకి దోషాలకి అన్నిటికి కూడా నాయకుడిగా ఎన్టీ రామారావు గారు ఎదుర్కొని ప్రజల అభిమానంతో రాజ్యాన్ని ఎలా నిర్మించాలా, ప్రజలకు ఎలా న్యాయం చేయాలనే ఒక సూత్రమైన సినిమా తీసి ఈరోజు ప్రజలకి అందించడం జరిగింది. అలాంటి నాయకుడు ప్రజలను ఎలా పరిపాలించాలనే దాని మీద కూడా దీంట్లో కొంత చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నీతికి నిజాయితీకి ఎన్టీ రామారావు గారి నిర్ణయాలే అందరం గుర్తుంచుకోవాలా. ఆయన జీవిత చరిత్రలో చేసిన అనేక మంచి కార్యక్రమాలని ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని అలాంటి వ్యక్తిగతమైన నిర్ణయాలతో ప్రజలు నాయకత్వానికి అండగా ఉండి ఎన్టీ రామారావు గారి యొక్క నిర్ణయాలతోటి రాష్ట్ర ప్రజలకి అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముందుకు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరందరూ 2019లో ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిని చేసి మళ్లీ 2019లో సంక్షేమం అంటే చంద్రన్న అంటే సంక్షేమంగా రాష్ట్ర ప్రజలకు సేవను అందించే భాగ్యాన్ని చంద్రబాబు కల్పించాలని కోరుకుంటూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి బయోపిక్ సినిమా కథానాయకుడి పేరుతోటి ఈరోజు మాచర్ల రామటాక్స్ థియేటర్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ కూడా ఈరోజు మా ఇన్ఛార్జి చలమారెడ్డి గారి ఆధ్వర్యంలో రామటాక్స్ థియేటర్లో సినిమా చూసి చాలా సంతోషపడ్డారంతా కూడా. వాస్తవంగా జరిగిన కథని యథావిధిగా తీసి అన్నగారి చరిత్రని మరలా తెలుగువారు రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా ఈరోజు ఈ చిత్ర నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ చిత్ర నిర్మాణం చూస్తే భవిష్యత్ తరంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, ఒక క్రమశిక్షణ, నైతిక విలువలతోటి అన్నగారు సాధించిన ఘన విజయాల్ని వాళ్ళ భవిష్యత్ తరాల వారు కూడా గుర్తుంచుకునే విధంగా మరి ఈ చిత్ర నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే మరి ఈ చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు, నందమూరి అభిమానులు అందరూ కూడా తప్పకుండా చూసి చిత్రాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటాను. సినిమా సూపర్ ఉంది. The movie is simply amazing, fabulous and emotional. Thanks to director Chris Jagalumudi garu who represented Nandamuri Tarak Ramarao garu.
నందమూరి హరికృష్ణ గారి పాత్రలో కళ్యాణ్ చాలా బాగా నటించారు. కళ్యాణ్ గారి సినిమాని ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఒక నటుడుగా ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలా. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఊపిరి ఉన్నంత వరకు కాదు, కట్టే కాల వరకు ఎన్టీఆర్ అభిమాని. జై ఎన్టీఆర్. కొంతమంది ఫేస్బుక్ లో అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు కంపేర్ చేస్తున్నారు ట్యాగ్లు పెట్టి. అలా ఎన్టీఆర్ మీలా చిన్న అలా కాదు, ట్యాగ్లు ఎలా పెడితే అలా చేయడానికి. ఆయన గురించి అలాంటి పుస్తకాలు సరిపోతుంది ఉండాలి. రామారావు గారు ఎన్ని కష్టాలు పడ్డారు, అన్ని కష్టాలు సినిమాలో చూపెట్టారు. బాలయ్య నట విశ్వరూపం ఎక్సలెంట్ కేక హైలైట్. జై ఎన్టీఆర్. సూపర్ సినిమా. జై ఎన్టీఆర్ మాటలు. ఇలా తీయటం కూడా డైరెక్టర్ గొప్పతనం. ఈ విధంగా నటించడం కూడా బాలకృష్ణ గారికి సినిమా తీయాలన్నా ఒకటి వల్ల కాదు, కానీ సినిమా అద్భుతంగా ఉంది. ఈ జనాల్లో ఇంకా బాగా పోతుంది. గారు చాలా అద్భుతంగా తీశారండి. ఈ దెబ్బతో, ఈ సినిమాతో ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి కూడా మన తెలుగుదేశం పార్టీ స్థాపకుడైనటువంటి ఎన్టీఆర్ గారి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఆయన్ని దైవంలా పూజిస్తారు ఖచ్చితంగా.